ట్రంప్ పెట్టిన టారిఫ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. టారిఫ్ ఇస్ నథింగ్ బట్ ఇంపోర్ట్ ట్యాక్స్. అంటే వాళ్ళ కంట్రీ లోపలికి వచ్చే ఏ ప్రొడక్ట్ పైన సరే ట్యాక్స్ యాడ్ చేసిండు. ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల అమెరికాలో వేటి పైన కాస్ట్ అనేది పెరుగుతుంది అని అంటే, నెంబర్ 1 వచ్చేసి అమెరికన్ హౌసింగ్. మోస్ట్ ఆఫ్ ద అమెరికన్ హౌసెస్ మొత్తము వుడ్ తో కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి. హౌసెస్ కి కావాల్సిన వుడ్స్ అనేది అమెరికా కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటది. సో ఇప్పుడు కెనడా పైన టారిఫ్స్ పెట్టాడు కాబట్టి ఈవెన్ అమెరికాకు వచ్చే వుడ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఆబ్వియస్లీ హౌసింగ్ లో వాడే వుడ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి, అండ్ ఈవెన్ హౌస్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆటోమొబైల్. మెయిన్ గా అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రతి ఒక్కరికి కార్ ఉంటది. ఎక్కువ అమెరికన్స్ వాడే కార్ కంపెనీస్ అనేటివి జాపనీస్ ఉంటాయి, లేదంటే సౌత్ కొరియన్ ఉంటాయి, లేకపోతే జర్మనీ ఉంటాయి. ఈవెన్ లెట్స్ సే టయోటా తీసుకోండి, లేకపోతే హ్యుండాయ్ తీసుకోండి, అండ్ వోక్స్ వ్యాగన్ తీసుకోండి, ఆర్ ఎల్స్ BMW. ఇవన్నీ కూడా మోస్ట్లీ అమెరికన్స్ వాడే కార్ కంపెనీస్ అన్ని అమెరికాలో తయారు చేసినవి కావు. డెఫినెట్లీ వాళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటివి, లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి ప్రొడ్యూస్ చేసిన కంపెనీస్. దాని కాస్ట్ కూడా పెరగబోతుంది. ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి ఒక్క కార్ పైన $5,000 to $10,000 పెరుగుతుంది అనేది ఒక ఎస్టిమేషన్. బికాస్ లెట్స్ సే ఒక కార్ $50,000 అనుకుంటే ప్రతి ఒక్క కార్ పైన 25% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తాడు డొనాల్డ్ ట్రంప్. సో 50,000 కార్ అనేది ఇప్పుడు $12,500 అడిషనల్ అయ్యి $62,500 దాని యొక్క కాస్ట్ కాబోతుంది. కాబట్టి కార్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ కార్ ప్రైసెస్ మాత్రమే కాదు, కార్ లో యూజ్ చేసే ఆటో పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అమెరికా తెచ్చుకుంటది. వాటిపైన కూడా ఇప్పుడు ట్యాక్స్ పడి వాటి రేట్స్ కూడా పెరుగుతాయి. నెంబర్ 3 వచ్చేసి క్రూడ్ ఆయిల్. మోస్ట్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ వచ్చేసి కెనడా నుంచి యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటది. డెఫినెట్లీ దానిపైన కూడా టారిఫ్స్ పడతాయి. అండ్ యాజ్ యూజువల్ గా కార్ ప్రైసెస్ కాదు, కార్ లో వాడే గ్యాస్ కి కూడా ప్రైస్ పెరుగుతుంది ఇప్పుడు. నెంబర్ 4 వచ్చేసి గ్రాసరీస్. లెట్స్ ఇండియా నుంచి ఒక రైస్ బ్యాగ్ ఇంపోర్ట్ చేసుకుంటే, ఒక రైస్ బ్యాగ్ $10 అనుకుంటే, దానిపైన ఇప్పుడు మళ్ళీ 25% ట్యాక్స్ పడబోతుంది. అంటే $10 పైన ఇంకో $2.50 ట్యాక్స్ పడబోతుంది. సో $12.5 కాబోతుంది. యుఎస్ లో చాలా మంది అవకాడోస్ ప్రిఫర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద అవకాడోస్ అనేది మెక్సికోలో ప్రొడ్యూస్ అవుతుంది. మెక్సికో నుంచి యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటది ఈ అవకాడోస్ ని. ఈ అవకాడోస్ కాస్ట్ కూడా పెరగబోతుంది. నెంబర్ 5 వచ్చేసి డ్రింక్స్. సో లెట్స్ ఒక బియర్ తీసుకోండి. బియర్స్ మోస్ట్ ఆఫ్ ద బియర్స్ అనేది మెక్సికో నుంచి యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటది. వాటిపైన కూడా ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది, వాటి కాస్ట్ పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద విస్కీని కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటది యుఎస్. సో విస్కీ కాస్ట్ కూడా పెరగబోతున్నాయి. అండ్ నెంబర్ 6 వచ్చేసి ఎలక్ట్రానిక్స్. ఇండియా నుంచి మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ ని కానీ యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటది. ఈవెన్చువల్లీ వాటి కాస్ట్ కూడా పెరగబోతున్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ థింగ్స్ పైన వాటి యొక్క కాస్ట్ పెరగబోతుంది ఈ యొక్క టారిఫ్స్ వల్ల.